నమస్తే అండి. నేను మీ తనూజాని. తను కుక్స్‌కి స్వాగతం. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా వండాలో నేర్చుకుందాము. నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందుకోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, వేరుశనగపప్పు, కొంచెం ఒక స్పూన్ నువ్వులు, ఒక 7-8 జీడిపప్పు, కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. దానికి సంబంధించి ఇవి సరిపోతాయి. ఇప్పుడు 1/2 కేజీ వంకాయలకి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఇందులో 1/2 ఈ పేస్ట్లో గ్రైండ్ చేసుకున్నాము, 1/2 కర్రీలో వేసుకున్నాము, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తెలిసిందే కదా, కాస్త పోపులోకి పసుపు, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు కారము, ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనం గుత్తి వంకాయకి ముందుగా కుక్కర్ పెట్టుకుని స్టవ్ మీద, గుత్తి వంకాయ ఎప్పుడైనా సరే కుక్కర్లో చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. గుత్తి వంకాయ కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. ఒక 2 గరిటెలు నూనె వేసుకుని, ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు టేస్ట్ కోసం, కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి పసుపు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ సగం వేగంగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి చాలా రుచి ఇస్తుందండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మసాలా ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది బాగా కదా. ఇప్పుడు ఇక దీన్ని స్టవ్ సిమ్లో పెట్టగా 2 విజిల్స్ కనెక్ట్ రెడీ అయిపోతుంది మన గుత్తి వంకాయ కూర. ఫైనల్గా మన గుత్తి వంకాయ కూర అయిపోయిందండి. దీని గ్యాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. కాకపోతే కొంచెం స్లోగా వండుకోవాలండి. నాకు ఇది అయ్యేసరికి నా కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది అంతా. ఒక 20 మినిట్స్ పట్టిందండి సిమ్లో. ఓకేనా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా గుత్తి వంకాయ కూర. బాయ్ అండి.